సమాజాన్ని కదిలించేది విప్లవం. జాతి మనుగడను శాసించేది విప్లవం. అన్ని విప్లవాలు ఎరుపు రంగునే పులుముకోవు. కొన్ని విప్లవాలు నిశ్శబ్దంగా సమూహాన్ని నడిపించే నాయకుడి ఆలోచన నుండి మొదలై జాతి భవితవ్యాన్ని మార్చివేస్తాయి. అలాంటి ఒక పేరే నారా చంద్రబాబు నాయుడు. 25 ఏళ్ల క్రితం ఈ పేరు రాష్ట్రంలో పుట్టిన ఐటీ విప్లవానికి పునాదిగా మారి కోట్ల మంది యువత జీవితాలను మార్చివేసింది. అద్దాల మేడల మధ్య చిన్న వ్యాపారాలు సమృద్ధిగా సాగే ఫినాన్షియల్ ఎకోసిస్టమ్ ని సృష్టించింది. అదే చంద్రబాబు నాయుడు అనే పేరు 25 ఏళ్ల క్రితం ఎక్కడో డబ్బున్న వాళ్లు తప్ప సాధారణ సామాన్య మహిళలు కట్టెల పొయ్యి పొగలో మగ్గిపోతున్న సమయంలో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందించి వారి వంటగదుల్లో పొగను తరిమికొట్టింది. అదే చంద్రబాబు నాయుడు అనే పేరు 2014లో 200 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ను 2000 రూపాయలు చేసింది. 2024లో 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలకు పెంచేలా చేసింది. డ్వాక్రా సంఘాలు, విద్యార్థినులకు సైకిళ్లు, పసుపు కుంకుమ, మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, చంద్రన్న బీమా, అంబేద్కర్ విదేశీ విద్య, అన్నదాత, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రజల జీవితాలకు అండగా నిలిచింది. పట్టిసీమ, తెలుగుగంగ, గాలేరు, నగరి, పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఉరకలెత్తాయి. 99% సబ్సిడీతో ఆయన అందించిన డ్రిప్ ఇరిగేషన్ వల్ల కరువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలు కలకలలాడాయి. రాయలసీమను పారిశ్రామిక హబ్గా మార్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలు అక్కడ పరిశ్రమలు పెట్టి సీమ లేనిదే ఆంధ్ర సీమ లేదు అనే స్థితికి తీసుకొచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు. వెనుకబడ్డ ఉత్తరాంధ్రను ఐటీ హబ్గా మార్చి ప్రపంచ ప్రముఖ కంపెనీలు తమ అతిపెద్ద పెట్టుబడుల్ని వైజాగ్లో కుమ్మరించేలా చేసింది ఇదే చంద్రబాబు నాయుడు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఊర్లు వదిలి, కన్నవాళ్లను వదిలి, రాష్ట్రాన్ని వదిలిపోయే అగత్యం పట్టకూడదని రాజధాని లేకుండా మిగిలిన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నది ఇదే చంద్రబాబు నాయుడు. రాయలసీమను పారిశ్రామిక హబ్గా, ఉత్తరాంధ్రని ఐటీ హబ్గా, మధ్యలో అమరావతిని రాజధానిగా చేసి 3 ప్రాంతాలకు సమగ్ర అభివృద్ధి పాలసీని అమలు చేస్తూ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మూకలకు చెక్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ని చూసి నవ్విన వాళ్లు తరువాత దాన్నే అనుసరించారు. ఆయన ముందు కుప్పిగంతులు వేసిన వాళ్లు ఇప్పుడు ఆబ్సెంట్ లిస్టులో ఉన్నారు. అధికారం చేపట్టి వచ్చే ఎలక్షన్లో గెలవటానికి ఎత్తులు వేసే కాలంలో మహాసముద్రంలో అనిశ్చలంగా 40 ఏళ్ల పాటు రాజకీయాలను అవపోసన పట్టి కష్టాల్లో కలబడి అధికారంలో నిలబడి 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర రహదారులు వేస్తున్న మనందరి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.